ప్రియమైనటువంటి సోదరి సోదరమణులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలపై ఆర్థిక భారాలు తగ్గించాం, జీఎస్టీ వల్ల సూపర్ జీఎస్టీ సూపర్ హిట్టు అని చెప్పేసి చాలా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉదరగొడతా ఉన్నారు. రాష్ట్రం నలుమూలలు కూడా ప్రతి గ్రామంలో పట్టణాల్లో పరిసర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న మన బాలకృష్ణ గారు హిందూపురంలో కూడా భారీగా ప్రచారంలో చేస్తూ బట్టల షాపులో గజం గుడ్డకి ఎంత రేటు తగ్గింది అని నిరూపించాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అలాగే కిల్లీ కోర్టులోకి వెళ్ళి మరి పాన్ షాపులో ఉన్నటువంటి రేట్ల కోసం తెలుసుకున్నారు. పళ్ళ పౌడర్కి ఎంత తగ్గింది, మరేమో మిక్చర్ పొట్లాలకి ఎంత తగ్గాయి, చుట్టా బీడి అగ్గిపెట్లకి ఎంత తగ్గాయని ఈ విధమైనటువంటి ప్రచారానికి ప్రారంభించారు. మరి ఎంతెంత తగ్గింది, ఏమేమి తగ్గిందో, ఎలా తగ్గిందో మరి మన ఇంటింటికి వచ్చేటప్పుడు అయ్యా ఎమ్మెల్యేలారా మంత్రులారా ఏదానికి ఎంత తగ్గింది ఏంటి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మరి మేము షాపుల్లో కొనుక్కునేటప్పుడు ఇదిగో ప్రభుత్వం చెప్తా ఉంది ఫలానా వస్తువుకి ఎంత రేటు తగ్గింది, ఫలానా వస్తువుకి ఎంత రేటు తగ్గింది అని చెప్పేసి మాకు శ్వేతపత్రాలు ఇచ్చారు. ఆ పత్రాల ప్రకారంగా మీరు కూడా రేట్లు పెట్టి అమ్మాలని చెప్పేసి మనం కొనుగోలు చేసేటప్పుడు అడగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అడగండి, ఏమని అడగాలి? వాళ్ళు చెప్తున్నవి కాక ముఖ్యంగా మనిషి జీవన విధానానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పన్నులు ఏమంటే పెట్రోల్ మీద ఏమైనా తగ్గించారా అడగండి, డీజిల్ పైన ఏమైనా తగ్గించారా అడగండి, మరి మంచినూనెపై ఏమైనా తగ్గించారా అడగండి, మరి మంచినీళ్ళపై ఏమైనా తగ్గించారా అడగండి, మరి మద్యం పైన ఏమైనా తగ్గించారా అడగండి. మరి ఈ డేట్కి తగ్గినటువంటి రేట్లు రవాణా సంబంధమైనటువంటి ఆర్థిక భారాలు ప్రజలపై చాలా భయంకరమైనవి. 1 లీటర్ పెట్రోల్ ఇప్పుడు కొనుక్కుంటే 110 రూపాయలు. మరి అందులో ఏం తగ్గింది? ఏమీ తగ్గలే. ఎక్కడ చూపిస్తారు? జీఎస్టీ సంబరాలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రగల్భాలు పలుకుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ ప్రచార ఆర్భాటాలకి అయ్యే ఖర్చుల వల్ల మరింత విపరీతమైన రేట్లు పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రైతాంగం పత్తి పంటలు పండించారు. పత్తిలో అతివృష్టి అనావృష్టి వల్ల పెట్టినటువంటి రైతు పెట్టుబడులే ఎక్కువగా జరిగాయి. అప్పులు పాలయ్యాడు రైతు. ఈరోజు 10,000 రూపాయలు దాటి కింటాకు ధర కొంటే తప్ప కనీస గిట్టుబడి ధర కాదు, మద్దతు ధర లేదు. ఈరోజు ఆ పత్తి కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. 7,000 రూపాయలు రేటు ప్రకటిస్తూ ఉన్నారు. 7,000 ఇటు సరిపోదు, ఎందుకు చాలదు.